ఇప్పుడు తేలిపోద్ది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎటువైపు నిలబడతాడు? ముస్లింలకిచ్చిన మాట నిలబెట్టుకుంటాడా? ఎంపీ వీపీఆర్ మంత్రి నారాయణలకు మైనార్టీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉందా అన్న విషయం తేలిపోయే అసలైన సమయం వచ్చింది. మైనార్టీల ఓట్లతో భారీ మెజార్టీలు సాధించిన ఈ నాయకులు ఈ కమ్యూనిటీకి మీరు వరగబెట్టింది ఏంటి అని సూటిగా ప్రశ్నిస్తే మనోళ్లు ఏం సమాధానం చెప్తారు? కళ్ళబొల్లి మాటలు చెప్పి మోసం చేస్తారా, లేక మేయర్ అభ్యర్థిగా మైనార్టీని నిలబెట్టి వారిని గెలిపించి రుణం తీర్చుకుంటారో ఇప్పుడు తేలిపోతుంది. ముస్లింలు నా సోదరులు, మైనార్టీల కుటుంబాలకు నేను పెద్ద బిడ్డని అని చెప్పుకుని వరుసగా 3 సార్లు రూరల్లో విజయం సాధించిన శ్రీధర్ రెడ్డి వారికి రాజకీయంగా అండగా నిలబడాల్సిన ఈ సమయంలో చిత్తశుద్ధిని చాటుకొని తనని తాను ప్రూవ్ చేసుకుంటాడా? ఈసారి మేయర్ ఎన్నిక ప్రజలు ఓటేసి డైరెక్ట్ గా ఎన్నుకుంటారు. రిజర్వేషన్ కింద ఈసారి నెల్లూరు మేయర్ స్థానం జనరల్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఒక ముస్లిం అభ్యర్థికి టీడీపీ అవకాశం ఇచ్చి నిలబెడితే వైసీపీ నుంచి ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కూడా కనీసం నిలబడే సాహసం చేయలేకపోవచ్చు. అది రెడ్డి, కమ్మ ప్రధాన సామాజిక వర్గాల ముఖ్యమైన నాయకులు కూడా ధైర్యం చేయలేకపోవచ్చు. అయినా ఇటువంటి క్రమంలో నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 80,000 పైచిలుకున్న ముస్లింలు నమ్మితే ఎంత బలంగా నిలబడతారో శ్రీధర్ రెడ్డికి తెలియందేమీ కాదు. నెల్లూరు సిటీలో బలమైన ఓటు బ్యాంకుగా చెప్పబడే మైనారిటీలకు సిటీ ఎమ్మెల్యే మంత్రి నారాయణ ఏం న్యాయం చేస్తారో ఇప్పుడు చూడాలి. మైనార్టీల మద్దతు లేకుండానే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2024 ఎన్నికల్లో అంతా భారీ మెజారిటీ సాధించగలిగాడా? ఈ నాయకులందరికీ ఇప్పుడు మైనార్టీల రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. అధికారంలో ఉన్న ఈ సమయాన మేయర్ అభ్యర్థిగా ఎవరు నిలబడ్డా వారి గెలుపు నల్లేరుపై నడకేనని అందరికీ తెలుసు. ఇటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ ఒక మైనార్టీని నిలబెట్టి గెలిపిస్తే ఇది వారికి జీవితకాలం గుర్తుండిపోయే అంశంగా ఉంటుంది. అయినా మనలో మన మాట, ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా మైనార్టీలకు చేసిన ఉపకారం ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తే పెదవి విరిచి అందరి కళ్ళు ఆకాశం వైపుకే చూస్తాయి. సాధారణంగా మైనార్టీలు కాంగ్రెస్ వైపు ఉంటారని, ఆ తర్వాత ఇప్పుడు మన రాష్ట్రంలో వైసీపీకి ముఖ్యమైన ఓటు బ్యాంకుగా ఉన్నారని రాజకీయ మేధావులు చెప్తూ ఉంటారు. ఆ రోజు అబ్దుల్ అజీజ్ ని మేయర్గా నిలబెట్టి గెలిపించినా ఆ తర్వాత గెలుపోటములను లెక్క చేయక ఖలీల్ అహ్మద్ లాంటి మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని నెల్లూరు సిటీ నుండి అభ్యర్థిగా నిలబెట్టిన ఆ ఘనత కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కింది. అందుకే మైనార్టీలు అధిక శాతం జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలబడి ఉంటారు అనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇన్నేళ్లలో నెల్లూరు జిల్లాకు మైనార్టీలకు ఆ పార్టీ వరగబెట్టిందేంటి? ఆదల ప్రభాకర్ రెడ్డి 2019 ఎన్నికల సమయంలో జూట్ అంటూ జెండా పీకేసి ఆల్ ఆఫ్ సడన్ ఎన్నికల ప్రచారం నుంచి వైసీపీలో జాయిన్ కావడంతో ఆ టైంలో టీడీపీకి వేరే గత్యంతరం లేక అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తిని నెల్లూరు రూరల్ ఎన్నికల బరిలో అడ్డం పెట్టుకోవడం మినహా కనుచూపు మేరలో మైనార్టీలకు తెలుగుదేశం పార్టీ చేసింది ఏవైనా ఉందా అంటే సున్నా అనే చెప్పాలి. చివరికి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అజీజ్ని ప్రస్తుతం రవణ కోసం పీకి పక్కన పెట్టేశారు. మైనార్టీలను అక్కున చేర్చుకోవాలంటే, ఆ ఓటు బ్యాంకును తనవైపుకు తిప్పుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి ఇది ఒక సువర్ణ అవకాశం. టీడీపీ అధికారంలో ఉన్న ఎటువంటి సమయాన మేయర్ అభ్యర్థిగా మైనార్టీని గెలిపిస్తే ఆ విశ్వాసంతో వారు రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడరా? ఈ చిన్న లాజిక్ తెలుగుదేశం పార్టీ కానీ అందులోని ముఖ్యమైన నాయకులు గాని ఎలా మిస్ అవుతున్నారో అర్థం కాదు. ఈ దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు ముందుకు వేస్తే అందరి చూపు అబ్దుల్ అజీజ్ వైపే ఉంటుంది. చంద్రబాబు గుడ్ లుక్స్ లో ఉన్న అజీజ్ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కూడా వివాదరహితుడే. మైనార్టీలు మేయర్ స్థానం కోసం బలంగా కోరితే కాదు అనే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండకపోవచ్చు. నిజంగా అబ్దుల్ అజీజ్ నెల్లూరు మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థి కూడా దొరికే పరిస్థితి కూడా ఉండదు. కార్పొరేషన్ ఎలక్షన్లలో మీర్ ఎన్నిక వార్ వన్ సైడ్ అయిపోయినట్లే అదే టీడీపీ వన్ సైడ్ గా విన్ అయిపోయినట్టే. సెప్టెంబర్ 7వ తారీఖున నగరపాలక సంస్థ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. 74 డివిజన్ల పరిధిలో జరగబోయే ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పెరిగిన 18 డివిజన్లో సుమారు 50 మంది కొత్త అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి కార్పొరేటర్లుగా పోటీ చేసే అవకాశం ఉంది.
ముఖ్యంగా డైరెక్ట్ గా ప్రజలే ఎన్నుకునే ఈ ఎలక్షన్స్ లో మేయర్ కావడం ఒక ప్రత్యేకమనే చెప్పాలి. మనం మాట్లాడుకున్న విషయాలు నిజమైతే డీలిమిటేషన్ తర్వాత జరగబోయే తొలి కార్పొరేషన్ ఎన్నికల్లో మైనార్టీనే మేయర్ అవుతాడు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోసం అబ్దుల్ అజీజ్ తన రూరల్ స్థానాన్ని త్యాగం చేశాడు. అంతేకాకుండా శ్రీధర్ రెడ్డి గెలుపు కోసం ఎటువంటి కుట్రలు పడకుండా నిస్వార్థంగా పనిచేశాడు. అదేవిధంగా ఆ రోజు వైసీపీలో ఉన్న సమయంలో అజీజ్ ని మేయర్గా ప్రతిపాదించి ఆయన గెలుపొందడానికి కృషి చేసింది శ్రీధర్ రెడ్డి. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో కూడా మైనార్టీలకు శ్రీధర్ రెడ్డి అండగా నిలబడతాడా? మంత్రి నారాయణ ఈ విషయంపై దృష్టి పెడతాడా? ఈ ప్రపోజల్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బలపరుస్తాడా అన్నది రానున్న రోజుల్లో వేచి చూడాలి. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.